దేశంలో రైతులకు బీజేపీ శనిలా తయారైందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని ప్రజలకు అర్థమైందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిన చరిత్ర మోదీదని వీరేశం మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి సాహసం చేసి పాపం ఈయన కూడా పూర్తిగా అలాగనే తయారైండు. తెలంగాణలో చివరి గింజ వరకు ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరించాలని చెప్పేసి అడుగుతుంటే దానికి మాత్రం ఆన్సర్ లేదు, దానికి మాత్రం సమాధానం లేదు. ఎప్పుడు డొంక తిరుగుడు మాటలు, అబద్ధాలు, అసత్యాలు చెప్తాడు. ఎట్లాగా దేశంలో ఉండేటువంటి బీజేపీ రైతు వ్యతిరేక బీజేపీనే రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతుల్ని చావగొట్టింది, రైతుల్ని నాశనం చేసింది బీజేపీ అనేటువంటి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రాష్ట్ర రైతాంగం కూడా దేశంలో ఉండే బీజేపీ మూలంగా, బీజేపీ విధానాల మూలంగా ఈ రాష్ట్ర రైతాంగానికి దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక శనిలాగా తయారైందనేటువంటి ఒక పరిస్థితి తెలంగాణ రైతాంగం